లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది, వేర్ దెర్ ఈజ్ నో అదర్ ఆర్గాన్ ఇన్ ద బాడీ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రీజనరేషన్. సో దిస్ రీజనరేషన్ కెపాసిటీ వల్లే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద లివర్ టు గెట్ డ్యామేజ్డ్. ఇనిషియల్ ఫేజెస్లో లివర్ కొంత డ్యామేజ్ అయిన తర్వాత ఒక దగ్గర రీజనరేట్ అయ్యి ఇలా కొత్తగా ఒక బాల్ లాగా తయారవుతుంది. అలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మొత్తం లివర్ అంతా ఈ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే రీజనరేషన్ నాడ్యూల్స్, నార్మల్ ఈ డీఫంక్షనింగ్ లివర్ చూస్తే మనకి ఇలా బాల్స్ లాగా నట్ మెగ్ లివర్ అంటారు దీన్ని. ఇలా గుణుపులు సాఫ్ట్గా ఉండాల్సిన లివర్ ఇలా అయిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రీజనరేషన్ కెపాసిటీ. అండ్ ఇఫ్ లివర్ ఈజ్ హెల్దీ, మనం ఎవరికైనా లివర్ సర్జరీ చేసాం, హాఫ్ ఆఫ్ ది లివర్ తీసేసాం అండ్ రెస్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది లివర్ ఉంది అంటే, ఈ రెస్ట్ ఆఫ్ ది హాఫ్ ఏదైతే బాడీ రిక్వైర్మెంట్స్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ లివర్ని అది రీజనరేట్ చేసుకుంటుంది. ఫిజియలాజికల్గా అన్నీ కూడా సెట్ అవ్వడానికి లివర్ అనేది రీజనరేట్ అవుతుంది. మనకి పర్టికులర్గా 5 నుంచి 6 మోస్ట్ కామన్గా ఉండే కారణాలు ఉన్నాయి. ఒకటి, దెర్ ఈజ్ నో డౌట్ ఆల్కహాలిజం అండ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ది లివర్ డ్యామేజ్. ఒక 15 years 20 years డైలీ ఆల్కహాల్ తీసుకున్నారంటే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రెండో వచ్చేటప్పటికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్. మోస్ట్ కామన్ వల్ల ఎక్కువగా లివర్ డ్యామేజ్ అయ్యేది హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ వల్ల. ఎందుకు అంటే హెపటైటిస్ సి అనే వైరస్కి దీర్ఘకాలికంగా బాడీలో ఉండిపోయే లక్షణం ఉంటుంది. హెపటైటిస్ బికి అలా ఉండదు. మళ్ళీ అది వచ్చి ఇనీషియల్ ఫేజ్లో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి తగ్గిపోతుంది. కానీ హెపటైటిస్ సి అలా కాదు. 50% ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే మనకి హెపటైటిస్ సి వస్తుందో వాళ్ళు దీర్ఘకాలికంగా వాళ్ళ బాడీలో హెపటైటిస్ సి అని ఉండిపోయి క్రానిక్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల సిరోసిస్ అనేది డెవలప్ అవుతుంది. మూడో కారణం వచ్చి ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని నాఫెల్డ్ అంటారు. దానివల్ల ఏంటి ఎక్కువ హై ఫ్యాట్ కంటెంట్స్ ఉన్న ఫుడ్ తినటం వల్ల అవ్వచ్చు, ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఈ రోజులో మనం చూసే జంక్ ఫుడ్ అవ్వచ్చు. వీటి వల్ల ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ లివర్ అనేది పెరుగుతుంది. ది హెల్త్ ఆఫ్ లివర్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాట్ ఫ్రాక్షన్ ఆఫ్ లివర్. ఎంత శాతం లివర్లో ఫ్యాట్ ఉంటుందనే దాని మీద ఈ లివర్ ఫంక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ హై ఫ్యాట్ కంటెంట్, కొంతమందికి ఈ టాక్సిన్స్ రెగ్యులర్గా కొంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, తీసుకునే డ్రగ్ అబ్యూజ్ ఉంటుంది, దానివల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇందాక నేను చెప్పినట్టు ఐరన్ ఎక్సెస్ వల్ల అవ్వచ్చు, దెన్ ఈ కాపర్ ఎక్సెస్ వల్ల అవ్వచ్చు, దెన్ పుట్టుకతోటి వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బిలియరీ అట్రిసియాస్ అంటారు, దానివల్ల లివర్ దెబ్బతింటుంది. చాలా తక్కువ ఏజ్లో వాళ్ళకి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే లివర్ని మనం మార్పిడి చేసుకోవాల్సిన అవసరం కానీ అలాంటివి ఉంటాయి. సో మోస్ట్ కామన్ కారణాలు చూస్తే ఈ లివర్ ఆల్కహాల్, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ అండ్ దెన్ దిస్ ఫ్యాటీ లివర్, ఈ 3 కారణాలు చాలా ఎక్కువ.